హై వ్యూస్. బూమెరాంగ్ ఆర్ బూమరాంగ్, ఇంగ్లీష్లో వచ్చేసి బూమెరాంగ్ అంటారు, తెలుగులో బూమరాంగ్. ఏంటిది? ఆస్ట్రేలియాలో వేటాడేటప్పుడు వాడే ఒక రకమైనటువంటి పరికరం, ఆయుధం. ఇసిరేస్తారు, వేటాడి మరలా తిరిగి చేతికి వచ్చింది అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఆల్మోస్ట్ అది. అయితే తాను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తను వదిలిన ఆయుధం వెళ్ళిపోయి అక్కడ పని చేసేసి ఆడే ఉండిపోవాలా, లేదన్నప్పుడు ఆ ఆయుధం నిర్వీర్యమైపోవాలి. బట్ జగన్ వదిలిన ఆయుధం ఏదైతే ఉందో వెళ్ళిన పని చేయకుండా తిరిగి మరలా ఈయన దగ్గరికి వచ్చింది. బట్ ఆయుధంగా రాలా, వచ్చి ఓ రకంగా ఆయన ఇబ్బంది పెట్టేలా తయారు. ప్రాక్టికల్గా మాట్లాడు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన వెళ్ళి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కదా, అండ్ శాసనసభ మండలికి సంబంధించేసి ఆయన వైసీపీ తరఫున ఉన్నటువంటి మెయిన్ పర్సన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసన మండలి. బట్ జగన్మోహన్ రెడ్డి ఏంటి, జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే, నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ అసెంబ్లీ. అందుకని నిన్న ఆయన ఏం చేశాడు, 12వ ఛాంబర్ అక్కడ కూర్చున్నారు వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అండ్ బొత్స సత్యనారాయణ మొత్తం 12 మంది కూర్చున్నాం. 11 నిమిషాలు ఉన్నారంట. మరి ఏందో అసలు ఈ 11 నాకు అర్థం కావట్లేదు. 11 నిమిషాలు ఉండి గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేముండం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం ప్రజాస్వామ్యంలో నేరం, ఘోరం అంటూ హడావుడి చేస్తూ బొత్స సత్యనారాయణకి ఏదో చెప్పాడు, అర్థం కాకుండా వచ్చేసాడు బయటికి. 11 నిమిషాలు ఉన్నాడు. 11 మంది సభ్యులైనటువంటి వైసీపీ వాళ్ళు బయటికి వెళ్ళాక ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేసింది ఏంటి, ఇదిగో ఈ మనిషి 2024 ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు లెక్క తీస్తే సభా సమావేశాలు జరుగుతూ రిమైండింగ్ అని చూస్తున్నప్పుడు 60 రోజులు దాటిపోయింది. ఇప్పుడు మరలా వచ్చాడు అంటే సంతకం కోసం, హలో నేనున్నా మాస్టారు, నేనే సంతకం పెట్టాను, సో ఇక నా మీద అనర్హత వేయటం వేయద్దు అన్నాడు. నేను మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు. తీరా విషయం ఏంటి, నిన్నటిది అసలు పరిగణలోకి రాదు. నిన్నటి రోజుని సాంప్రదాయ రోజు అన్నట్టుగా అంటారు. ఎలా చెప్పారంటే ఇంగ్లీష్ వర్డ్ కాదు కానీ తెలుగులో సింపుల్గా చెప్తాను చూస్తారు. ఇదిగో లోక్సభ సమావేశాలు రేపటి జరుగుతాయి, ఇదిగో రాజ్యసభ సమావేశాలు రేపటి జరుగుతాయి, శాసనసభ సమావేశాలు, అదేవిధంగా శాసనమండలి సమావేశాలు, దెన్ కాంప్లిమెంటరీ డే అన్నట్టుగా అనుకోవచ్చు. అంటే ఎలాగంటే నాట్ కాంప్లిమెంటరీ, కస్టమరీ డే, క్షమించాలి, కస్టమరీ డే అంటే సాంప్రదాయబద్ధంగా నిర్వహించే రోజు, పాటించే రోజు, లైక్ ఈ వేరు. అంటే అక్కడ లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు స్టార్ట్ అయిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఇక్కడ శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. దీనిని కస్టమరీ డే, సాంప్రదాయబద్ధంగా జరుపుకునే రోజు అంటారు తప్ప బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే BAC దానిలో చర్చించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసే రోజు కాదనమాట. దాని అర్థం ఏంటి, ఇది ఓ రకంగా పరిగణలోకి తీసుకోబడే రోజు కాదు. పరిగణలోకి ఎప్పుడు తీసుకుంటారు, గవర్నర్ ప్రసంగం మీద అసెంబ్లీలో చర్చించినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగం మీద లోక్సభలో చర్చించినప్పుడు ఆ రోజు పని దినం. అలా నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏంటి, నేను వచ్చా సంతకం పెట్టా, ఇక నాకు అనర్హత పెట్టి పడదు నా మీద అన్నట్టు కదా అని అనుకున్నాడు. అది ఇప్పుడు తేడా కొట్టేసింది. ఆల్రెడీ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నేను ఎక్స్పర్ట్స్ కూడా అడిగి చూశాను. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న నేను సభకు వచ్చానంటే సంతకం పెట్టాడో అది సభకు వచ్చినట్టు కాదు. కస్టమరీ డే కాబట్టి, సాంప్రదాయబద్ధమైన రోజు కాబట్టి జనరల్గా వచ్చినట్టే, దానిని హాజరు కింద పరిగణలోకి తీసుకోరు. ఈయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమని అడుగుతున్నాడు. అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరికి ఇస్తారు, మొత్తం ఎన్ని స్థానాలు 175, అందులో ఎన్ని వస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు 10%, అంటే 18 సీట్లు రాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి 2024 ముందు పలు సందర్భాలలో చంద్రబాబు నాయుడు గుర్తుంచుకో, నీకు 18 స్థానాలు కూడా లేకుండా చేస్తా, నువ్వు 18 స్థానాలు పడిపోతే నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉండదు, ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు అదే అందరూ గుర్తు చేస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ శాతం అదే అన్నాడు, బాబు 40% ఓట్లు వచ్చాయి, 39% ఓట్లు వచ్చాయి, మాకు జనసేన కన్నా మేము ఎక్కువ. ఇది జర్మనీలో పాసిబుల్ అయ్యా. ఇక్కడ మన దేశంలో ఏంటి, నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేసావు, ఎన్ని గెలిచావు, ఓవరాల్గా సీట్లు ఎన్ని, నీకు వచ్చింది ఎన్ని,
ఇలా చూసుకుంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది. దెన్ నువ్వు వచ్చేసి ఎక్కడ ఉన్నావు 11 స్థానాలు నీకు ఎట్టిస్తారు. జర్మనీలో వచ్చేసేలా ఆడ మొత్తం ఓటింగ్ జరిగింది. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్న దాని మీద బేసే వాళ్ళకి పదవులు అనేవి ఉంటాయి, పోస్టులు అనేవి ఉంటాయి. ఒకవేళ 5% లోపు ఓట్లు పడ్డ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఈ ఓట్లని వారికి నచ్చిన పార్టీకి బదలాయించవచ్చు. అలా ఇక్కడ లేదు బాబు, నీకు కావాలంటే జర్మనీ వెళ్ళని చెప్పేసి అన్నాడు. దెన్ అంబటి రాంబాబు అట్టయితే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్ళాలి. ఏందో అసలు వాళ్ళ ఇష్టం. 21 స్థానాలు వచ్చాయి కదా నీకు, గోవాలో 40 స్థానాలు ఉన్నాయి, అక్కడ 21 స్థానాలు వస్తే సీఎం అవ్వచ్చు. సో నువ్వు ఆడికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే అవ్వలేదు. ఎవరికి కావాలి అంటే ఇప్పుడు ఎవరు కోరుకున్నారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలని కోరుకుంది మీరు. ఆయన సీఎం అవ్వాలని కోరుకున్నాడా? ఇప్పుడు లేదు కదా, భవిష్యత్తు అంటే చూద్దాం. అందరి దగ్గర లెక్క ఉంది, ఈ వైసీపీ దగ్గర మాత్రం బొక్క ఉంది. అదే ఈరోజు అంతా కూడా చర్చిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి తెలీదు, రాజ్యాంగం గురించి తెలీదు, ఆర్టికల్స్ గురించి తెలియవు, శాసనసభ వ్యవహారాల గురించి తెలియవు. కానీ తెలిసినట్టుగా బిల్డప్, ఆ రకంగా వాళ్ళ సాక్షిలో వార్తలు, ఈ వైసీపీ నోటి వెంట వచ్చేటువంటివి అవి రకరకాలు. సో వీడియో క్లోజ్ చేస్తే చూడండి. ఎనీ టైం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి శాసనసభ్యత్వం రద్దయింది అనే ప్రకటన రాబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి మోడీ అనే పేరు మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల ఏకంగా ఆయన మీద కేసు పడి 2 సంవత్సరాల పైబడి శిక్ష పడితే ఆయన పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా సరే ఈలోపు లోక్సభ సభ్యత్వం రద్దు చేసేశారు. దానివల్ల ఎంత డ్యామేజ్ జరగడం అంత డ్యామేజ్ జరిగిపోయింది బీజేపీకి. ఇప్పుడు ఇక్కడేంటి, క్లియర్గా శాసనసభ వ్యవహారాలు బయటికి కాదు, రాహుల్ గాంధీకి బయట కోర్టులు ఆ కథ. ఇది మొత్తం శాసనసభ సంబంధించింది. నిన్న గవర్నర్ అడుగుతున్నాడా ఏమని, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని. గవర్నర్ ఎలా ఇస్తాడు స్వామి, అది ఇవ్వాల్సింది శాసనసభ స్పీకర్ కదా. అండ్ అయిన పద్ధతి చెప్పకనే చెప్పిన క్లియర్గా. ఎలా ఇస్తారా బాబు, నీకు 18 స్థానాలు వచ్చుంటే ఇచ్చేద్దును, రాలేదు కదా అన్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్తుండే, చూడు 2029 ఎన్నికలు వచ్చేంత వరకు నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు, ఒక ఎమ్మెల్యేగా ఉంటావా అసెంబ్లీలో క్వశ్చన్ చేయి, పోరాడు, నీకు సమయం ఇస్తారు. ఆయన సరే కాదు కూడదు అంటే జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన మాట్లాడలేడు, సబ్జెక్ట్ రాదు, సబ్జెక్ట్ తెలియదు. ఆయన హయాంలో డెవలప్మెంట్ చెప్పాలంటే ఏమీ లేదు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయే అన్నట్టు ఆల్రెడీ ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంది, దానిని కూడా పోగొట్టుకునే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కనుక అయినట్టయితే మరలా ఆయనకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండిద్ది లేదా, మరలా ఇది కూడా పెద్ద డిబేటబుల్ అంశం. ఎందుకు, ఆల్రెడీ ఎలక్ట్ అయిన తర్వాత సభకు రానిది కదా, అనర్హత వేయబడింది. మరి ఇటువంటి వాడు మరలా పోటీ చేస్తే ఎట్లా, అదొకటి ఉండిద్ది మరలా. సో ముందు నుయ్యి వెనక పోయి, ముందు నుయ్యి ఏంటి, ఇప్పుడు కనుక అసెంబ్లీ సమస్యలు కనుక రాకపోతే సభ్యత్వం పోయింది. వెనక గొయ్యి ఏంటి, ఆయన ఏ మాత్రం అసెంబ్లీ సమస్యలకు వచ్చి గట్టిగా మాట్లాడదాం అనుకుంటే సబ్జెక్ట్ లేదు, అండ్ ఆయన హయాంలో డెవలప్మెంట్ లేదు. ఓవరాల్గా వచ్చేసి సంఖ్యాబలం 11, అయినా సరే ధైర్యం ఉండటం లేదు, వాళ్ళ చెల్లి చెప్పినట్టు దమ్ము లేదు. మొత్తం మీద అడ్డంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నారంటలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఏ రకంగా ఆయన వేసుకున్న ప్లాన్ తిరిగి ఆయనకే నష్టం చేసింది.